తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న హిందూ ఆలయం. ఇక్కడ సంపదకు కొరత లేదు, భక్తులకు కొదువ లేదు. స్వామివారి అనుగ్రహ కటాక్షం కోసం భక్తజనం పరితపిస్తూనే ఉంటుంది. కోరిన కోర్కెలు నెరవేరగానే చాలా మంది ధన కనక వస్తు రూపంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటారు. అందుకే 7 కొండలవాడి సన్నిధి బంగారు కొండ అయింది. అసలు తిరుమల శ్రీనివాసుడి దగ్గర ఎంత బంగారం ఉంది, ఎక్కడెక్కడుంది? 2024 నాటి లెక్కల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర మొత్తం 11,329 కిలోల బంగారం ఉంది. ఇందులో బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన గోల్డ్, అలాగే ఆలయ ఖజానాలో ఉన్న బంగారం ఉన్నాయి. 2023లో శ్రీనివాసుడికి ఏకంగా 1031 కిలోల స్వర్ణాన్ని భక్తజనం సమర్పించుకుంది. ఆలయ చరిత్రలో ఒకేడాది కాలంలో ఇంతలా బంగారం విరాళాలు రావటం అదే తొలిసారి. స్వామివారికి ఒక్క బంగారం వాల్యూనే 12,000 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. శ్రీదేవి భూదేవి సమేతుడై ఉన్న వెంకటేశ్వర స్వామివారికి అలంకరించగా మిగిలిన గోల్డ్ను గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయటం మొదలుపెట్టింది టీటీడీ. ఎందుకంటే వీటిపై కూడా టీటీడీకి ఆదాయం లభిస్తోంది. ఈ డిపాజిట్లు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ స్కీమ్ల కింద డిపాజిట్ చేశారు. ఈ గోల్డ్ పై 2.5% వార్షిక వడ్డీ అందుతోంది. 2019 నాటి డేటా ప్రకారం చూస్తే ఎస్బీఐలో 5,387 కిలోలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర 1938 కిలోలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర 1311 కిలోల బంగారం డిపాజిట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తిరిగి తీసుకున్నారు. 2019-2022 మధ్య టీటీడీ 4,000 కిలోల బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. అటు 2019 నాటికి టీటీడీ ఖజానాలో 1934 కేజీల గోల్డ్ ఉంది. ఇందులో 553 కిలోలు చిన్న ఆభరణాలున్నాయి. ఇవి ఈ ఏడాదికి చాలా పెరిగి ఉంటాయి. టీటీడీ వివిధ బ్యాంకుల్లో 2024 నాటికి 18,000 కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ కింద జమ చేసింది. వీటితో ఏటా సుమారు 1,200 కోట్లు వడ్డీ వస్తోంది. అటు బంగారం డిపాజిట్లపై 2.5% వడ్డీ రేటు ప్రకారం టీటీడీకి ఏటా సుమారు 288 కోట్ల రూపాయలు వస్తోంది. హుండీ సహా ఇతర ఆదాయ వనరులు ఏటా యావరేజ్ గా 1,600 కోట్లుగా ఉంది. ప్రసాదాల అమ్మకం అంటే లడ్డు, వడల ద్వారా 600 కోట్లు వస్తుంటాయి. భక్తులు స్వామివారికి సమర్పించే తలనీలాల అమ్మకం ద్వారా ఏటా యావరేజ్ గా 151 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. దర్శన టికెట్లతో ఏటా 338 కోట్లొస్తాయి. సో ఓవరాల్ గా టీటీడీ నికర ఆస్తుల విలువ 3 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామివారి రోజువారీ ఆచారాలు, పండుగల సమయంలో ఉపయోగించే బంగారు ఆభరణాలు చాలానే ఉంటాయి. ఇందులో స్వామివారి ప్రధాన విగ్రహం, ఉత్సవమూర్తులు, శ్రీదేవి భూదేవి కోసం ఉపయోగించే ఆభరణాలున్నాయి. ముఖ్యమైన వాటిలో సూర్య కటారి, నందకం, శ్రీవారి అభయహస్తం, కటిహస్తాలు, బంగారు కిరీటం, ఆకుపచ్చ హారం, బంగారు హస్తాలు, వైజయంతిమాల ఇలాంటివెన్నో ఉన్నాయి. ఆనంద నిలయం గోపురమంతా బంగారు తాపడం చేశారు. శ్రీనివాసుడి ఆలయంలో గర్భగుడిలో ఉన్న ప్రధాన విగ్రహం, అలాగే ఉత్సవ మూర్తులపై ఉన్న వజ్రాలతో కూడిన బంగారు ఆభరణాలు, మణిమాణిక్యాల పురాతత్వ విలువ అంచనాలకు మించి ఉంటుంది. ఈ ఆభరణాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేయరు, ఆయన ఖజానాలోనే ఉంచుతారు. ఎందుకంటే ఇవి శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి రాజులు, రాజవంశాలు ఇస్తూ వచ్చినవి కావటమే. 1517లో శ్రీవారికి భారీగా కానుకలు సమర్పించుకున్న విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు అదే సమయంలో తన విగ్రహాన్ని ఆలయంలో స్థాపించారు. ఇక భక్తులు హుండీలో సమర్పించే బంగారం, నగదు, ఆభరణాలు, ఆస్తిపత్రాలు, షేర్లు కూడా ఆలయ సంపదలో భాగమే.